ఢిల్లీలో విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని నీట్ ఎగ్జామ్స్ లీక్ అయిన సందర్భంగా 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని కాక్రోచ్ జనతా పార్టీ అనే యూత్ ఒకతను స్టార్ట్ చేసి ప్రపంచంలో అందరి దృష్టి ఢిల్లీ మీద కేంద్రీకరించే విధంగా చేసేటతను. వణికిపోయింది ఢిల్లీ, మోడీ ప్రభుత్వం వణికిపోయింది. అక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన దాకా ఎన్నెన్నో రకాలు చెప్పారు, వాళ్ళ చర్చలు జరిపారు. నో, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే అన్నప్పుడు ఆఖరాకి చినికి భారతదేశంలో ఉండే రాష్ట్రాలన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఆ విద్యార్థులకి రకరకాలుగా సహకారాలు, రాత్రి వాళ్ళ వాటర్ బాటిల్స్, భోజనాలు అన్నీ కూడా రకరకాల విద్యార్థులందరూ సహకరించడం మొదలైంది. కారణం నీట్ పేపర్ లీక్, విద్యాశాఖ మంత్రి రాజీనామా. చివరికి ప్రధానమంత్రి కూడా గండం ఏర్పడే స్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడు రాజీనామా చేయించారు. ఇప్పుడు మనం చేయాల్సింది డిఎస్సి. అదే అంతకన్నా భయంకరమైంది. మన జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఈయన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడులే 5 సంవత్సరాల్లో, బాగానే ఉంది. వాలంటీర్స్ 2 లక్షల చిల్లర మంది వాలంటీర్స్ తీసాడు. 2 లక్షల మంది బ్రాందీ షాపుల్లో ఉద్యోగం చేసేవాళ్ళు కడుపు కొట్టాడు. అందరినీ తీసేసి మొన్న అంటాడు ఆయన 23 నెలలు, లోకేష్ గారు 23 నెలల్లో 23 లక్షల నిధులు సేకరించాను, పరిశ్రమలు వస్తున్నాయి, 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాను. తీరా మొన్న పరిశ్రమల శాఖ మంత్రిని పార్లమెంట్లో అడిగితే 60,000 రూపాయల నిధులు మాత్రం వచ్చాయి, 2 పరిశ్రమలు మాత్రం మొదలయ్యాయి. అంటే ఎంత పెద్ద అబద్ధం చెప్తారు వాళ్ళు. 10వ తేదీగా జరిగే దాంట్లో విద్యార్థులందరూ పాల్గొని ఒక ఢిల్లీలో ఏం జరిగిందో చూపించి మన ఒక ఏకైక నినాదం, లోకేష్ గారు రాజీనామా చేయాలి, మన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఏకైక నినాదం. మొత్తం కాలేజెస్ అన్నీ కూడా మన నాయకులందరికీ కూడా దగ్గరున్న కాలేజెస్లు, దగ్గరున్న స్కూళ్ళు అన్నీ కూడా మొబిలైజ్ చేసి దాన్ని ప్రయత్నం చేయండి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గ పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టబోతున్నాం. కోవూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల, ముఖ్యంగా యువత, విద్యార్థి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయవలసిందిగా వారందరినీ కూడా కోరుతున్నాం. ఎందుకంటే విద్యార్థులకు జరిగినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి నష్టాన్ని పూడ్చేందుకు కోసం, మీకోసం జగన్మోహన్ రెడ్డి గారు కదం తొక్కారు. దాంట్లో అడుగులో భాగంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మీకోసం 4 రోజులు నిరాహార దీక్షలు, తర్వాత రోజు భారీ ర్యాలీ కూడా కార్యక్రమాన్ని పెట్టి ఈ కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా గౌరవ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరం కూడా నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా విద్యార్థి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మీ యొక్క డిమాండ్స్ని నెరవేర్చుకోవాల్సిందిగా మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఎందుకంటే గడిచిన 2 ఏళ్లుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఎక్కడా కూడా నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్న మాటనే ఆలోచనలో కూడా ఎక్కడ ఏ క్యాబినెట్ మీటింగ్ లో కూడా సందర్భంలో కూడా ఎక్కడా కూడా ప్రస్తావించకుండా కూటమి ప్రభుత్వం తప్పించుకో తిరుగుతుంది. వారికి కనువిప్పు కలగాల. అలాగే డిఎస్సి నియామకాల్లో జరిగినటువంటి అవకతవకలని కూడా పెద్ద ఎత్తున మా నాయకులు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో డాక్యుమెంట్ ఎవిడెన్స్ సహా సబ్మిట్ చేశారు. దాని మీద ఈ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంది.